PR7 మీడియాకి స్వాగతం. శ్రీ భక్తార్ గారు ఆధ్వర్యంలో క్రైమ్ మీటింగ్లో ముఖ్యంగా గంజా మీద యుద్ధం ప్రకటించాలని మన ఏఎస్ఆర్ జిల్లాలో ఉన్న పోలీస్ అధికారులు అంటే డివిజనల్ ఎస్పీ మేడం గారు, డిఎస్పీలు అండ్ ఇన్స్పెక్టర్లు, ఎస్ఐలు, సిబ్బంది అందరూ కలిపి రాబోయే రోజుల్లో ఏఎస్ఆర్ జిల్లాలో గంజా లేని జిల్లాగా తయారు చేయాలని, గంజా మొక్క కనిపించకూడదని, గంజా వ్యాపారం కానీ, గంజా రవాణా కానీ, గంజా కలిగి ఉండడం కానీ, గంజా తాగడం కానీ ఏది ఉండకూడదని ఒక తీర్మానం చేయడం జరిగింది. దానికి అనుగుణంగా మేము అందరమే ఎస్పీ గారు మాటకి కట్టుబడి ఎస్పీ గారి మాట మీదే ప్రతిజ్ఞ చేస్తున్నాం. ఏఎస్ఆర్ జిల్లాలో గంజా లేని జిల్లాగా తీర్చిదిద్దాలని, అదేవిధంగా ప్రజలు కూడా మాకు సహకరించాలని కోరుకుంటున్నాం. వాళ్ళు ఈ గంజాయి అనేదానికి బానిసలు అయిపోయారు. అవడం వల్ల దానివల్ల మనకు కొంచెం క్రైమ్స్ జరుగుతున్నాయి, అలాగే వాళ్ళ జీవితాలు కూడా నాశనం అవుతున్నాయి. ఇది కూడా మనము నిర్మూలించాలి. మేము చాలా అవేర్నెస్ క్యాంపెయిన్స్ ఇప్పటికీ మేము చేస్తున్నాము. మారుమూల ప్రదేశాలకు వెళ్తున్నాము, కాలేజెస్, స్కూల్స్కి అన్నీ వెళ్తున్నాము. కానీ ఇంకా దాని మీద ఎక్కడో కొంచెం లోపం ఉండింది. సో మేము అన్ని స్కూల్స్, కాలేజెస్ అందరినీ అడుగుతున్నాము. నాట్ ఓన్లీ స్టూడెంట్స్ అండి, అన్ని సెక్షన్స్ ఆఫ్ పీపుల్ ఇంక్లూడింగ్ మీడియా, గవర్నమెంట్ అఫీషియల్స్, ఈవెన్ మనకి ఎన్ని యూనియన్స్ ఉన్నాయి, ఈ షాప్స్ కానీ, ట్రావెల్ యూనియన్స్ అందరూ కూడా మాకు సహకరించాలి. మనకి టోల్ ఫ్రీ నెంబర్ ఉంది 1972 అనే టోల్ ఫ్రీ నెంబర్ ఉంది. ఈ నెంబర్ని కూడా బాగా యూజ్ చేసుకోవాలి. ఎవరైనా కూడా అందరూ రెస్పాన్సిబుల్ సిటిజన్స్గా ఉండండి. ఎక్కడైనా గంజాయి తరలిస్తున్నారని తెలిసినా, లేకపోతే గంజాయి తాగుతున్నారని తెలిసినా కూడా దాన్ని నిర్మూలన చేయాలంటే మీరు అథారిటీస్ పై వాళ్ళకి తెలియజేయాలి. ఈ 1972 నెంబర్ అనే దాన్ని కూడా మీడియా ఎస్పెషల్లీ బాగా విస్తృతంగా వాడుకలోకి తేవాలి.